తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో దారుణం. మానవత్వం మరిచి కూతురుపై తండ్రి దాడి. మద్యం మత్తులో పదే పదే కాలుతో తన్నిన వైనం. కొట్టొద్దని వేడుకుంటున్నా కనికరించని కసాయి తండ్రి. కూతురుపై దాడి చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న సైకో తండ్రి. తండ్రిపై చైల్డ్ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేసిన బాలిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో అమానవీయ ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది. మద్యం మత్తులో ఓ కసాయి తండ్రి కూతురిపై దాడి చేశాడు. మానవత్వం మరిచి మద్యం మత్తులో పదే పదే కాలుతో తన్ని చిత్రహింసలకు గురిచేశాడు. కొట్టొద్దు డాడీ అంటూ వేడుకున్న కనికరించిన ఆ కసాయి తండ్రి కూతురుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అలా దాడి చేసిన దృశ్యాలను తన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. ఇక తండ్రి దాడిపై చైల్డ్ హెల్ప్ లైన్కు బాలిక ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి పేరు రమేష్గా తెలుస్తోంది. అతను సారపాకలోని ఐటీసీలో పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సారపాకలో జరిగినటువంటి ఈ ఘటన, ఆ తండ్రి మద్యం సేవించి మద్యం మత్తులో చదువుకుంటున్నటువంటి కన్న కూతురుపై రెండు కాళ్లతో తంతున్నటువంటి ఆ దృశ్యాలు మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంత దారుణంగా! ఓవైపు తల్లి వారిస్తున్నా కూడా రమేష్ ఎందుకు కొడుతున్నావు అంటూ మాట్లాడుతున్నా కూడా, అడుగుతున్నా కూడా ఆ తండ్రి పట్టించుకోకుండా పదే పదే ఆ కూతురు, ఆ పాప, ఆ చిన్నారి చదువుకుంటున్నటువంటి, ముందు ఒక టేబుల్ వేసుకొని, రీడింగ్ టేబుల్ వేసుకొని అందులో పుస్తకాలు పెట్టుకొని చదువుతున్నటువంటి ఆ చిన్నారి మీద, కన్న కూతురి మీద ఎదురుగా కుర్చీలో కూర్చున్నటువంటి ఆ తండ్రి కాళ్లతో తంతున్న దృశ్యాలని వీడియో తీసి మరి రికార్డ్ చేసి మరి మరుసటి రోజు ఆ కసాయి తండ్రి తన వాట్సాప్ స్టేటస్లో ఆ వీడియోని పెట్టుకున్నాడు. ఇతన్ని తండ్రి అనాలా, సైకో అనాలా, లేదంటే రాక్షస జాతికి పుట్టినటువంటి ఒక దుర్మార్గుడు అనాలి? ఎవరైనా సరే ఆ కన్న తండ్రి కుమార్తెను తల్లిలా పూజిస్తాడు, తల్లిలా భావిస్తాడు. తన తల్లిని ఏ విధంగా భావిస్తాడో తన కుమార్తెను కూడా, తన కూతురును కూడా ఆ పాపలో తన తల్లిని చూసుకుంటాడు, మురిసిపోతుంటాడు. ఆ పాప చిన్నప్పటి నుంచి ఎదుగుతుంటే ఆ తండ్రి సంతోషం, ఆనందం పట్టలేనిది, ఎవరికి చెప్పుకోలేడు. అంత సంతోషం ఆ కూతురుని చూస్తే. అలాంటి తండ్రులు ఉన్నటువంటి ఈ భూ ప్రపంచంలో ఇలాంటి దుర్మార్గులు మద్యం మత్తులో ఆ పాప ఎంత వారిస్తున్నా కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఫస్ట్ కుడికాలతో తంతుంటే ఆ పాప 2 చేతులు అడ్డు పెట్టుకొని డాడీ కొట్టొద్దు ప్లీజ్ డాడీ కొట్టొద్దు అని మొత్తుకుంటున్నా కూడా వినిపించుకోకుండా 2 చేతులు అడ్డుపడుతుందని చెప్పని మళ్ళీ ఎడమ కాలుతో కుర్చీలో కూర్చొని మళ్ళీ కొట్టే ప్రయత్నం చేస్తాడు ఆ దుర్మార్గుడు. కొట్టింది కాక ఆ కొడుతున్నటువంటి ఆ దృశ్యాలను ఎదురుగా తన భార్య చేతే వీడియో రికార్డు చేయిస్తాడు. మొదట ఆ తల్లి భార్య ఎందుకో ఫోన్ ఇచ్చి తన్ను రికార్డ్ చేసాడో అర్థం కాలేదనుకున్నటువంటి ఆ భార్య, ఆ పాప తల్లి ఒక్కసారిగా కాళ్ళతో తంతుంటే విషయం తెలుసుకున్న ఆ తల్లి, ఎందుకు కొడుతున్నావు రమేష్? అప్పటి వరకు తెలియదు ఆమెకు ఎందుకు కొడుతున్నావు అని నిలదీసినా కూడా పట్టించుకోకుండా పదే పదే ఆ పాపను కాళ్ళ దగ్గర కింద కూర్చోన్నటువంటి ఆ చిన్నారిని, చదువుకుంటున్నటువంటి ఆ చిన్నారిని, కారణం ఏదైనా సరే, ఒకవేళ నిజంగా ఆ పాప సరిగా చదవకపోయినా, సరిగా హోంవర్క్ చేయకపోయినా, సరిగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోయినా కూడా తండ్రి గుండెల్లో పెట్టుకుంటాడు. కూతురు చిన్న పొరపాటు చేసినా, చిన్న తప్పు చేసినా ఎవరికీ చెప్పకుండా తన గుండెల్లో పెట్టుకుంటాడు. అలాంటిది తండ్రి మనస్తత్వం కుమార్తె అంటే. కానీ ఈ దుర్మార్గుడు, తండ్రి స్థానంలో ఉన్న ఈ దుర్మార్గుడు ఆ కాళ్లతో తంతుంటే ఆ దృశ్యాలను మరి ఫోన్లో రికార్డ్ చేయించి ఈ తన సైకోయిజాన్ని వెంటనే వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాడు. అంటే ఎంత నీచుడు, ఎంత వెధవనాలి ఇలాంటి వాళ్ళని. వెంటనే ఆ పాప తన తండ్రి చేస్తున్నటువంటి చిత్రహింసలు తట్టుకోలేక, ఆ టార్చర్ భరించలేక వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి తన తండ్రి ఈ విధంగా తనను ఇబ్బంది పెడుతూ చిత్రహింసలు గురి చేస్తున్నాడు, కొడుతున్నాడు పదే పదే అని చెప్పడంతో నేరుగా అప్పుడు రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసి
ఈ దుర్మార్గుణ్ణి తండ్రి అనాలో లేదంటే వెధవనాలో మద్యం సేవించి ఎంత మత్తున్నా కానీ, ఎంత మైకంలో ఉన్నా కానీ, నువ్వు ఎంత ఫుల్గా మద్యం సేవించినా కానీ కన్న కూతుర్లో తల్లిని చూసుకుంటాం. అందులో చిన్న పాప, చదువుకుంటున్నటువంటి పాప. ఆ దృశ్యాలు చూస్తే ఆ పాప చదువుకుంటుంటే మధ్యలో పదే 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 కాళ్ళతో తంతుంటే ఎవరికి చెప్పుకోవాలి? బయట ఎవరైనా ఇబ్బంది పెడితే లేదంటే తల్లి కొడుతుంటే ఆ పాప నేరుగా వచ్చి తండ్రికి చెప్పుకుంటుంది. లేదా ఏదైనా చిన్న పొరపాటు చేసినా కూడా తన తండ్రికి చెప్పుకుంటే తన తండ్రిని హీరోలా ఫీల్ అవుతుంది. ఎవరైనా కూడా ఒక ఆడపిల్ల తనకు జన్మనిచ్చినటువంటి తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతకంటే తండ్రి మీద మరింత ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే తన రోల్ మోడల్, తన హీరో తన తండ్రే ఫస్ట్. అలాంటిది ఆ చిన్న పాప తన తండ్రి ఈ విధంగా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక పైపెచ్చు వాటిని వీడియో తీయించి మొబైల్లో వీడియో రికార్డ్ చేయించి వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటున్నానంటే ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్షణలో లేదంటే బుద్ధి చెప్పాలన్నాలో అర్థం కావట్లేదు. ఎస్, ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకు మళ్ళీ ఇలాంటివి చేయాలన్నా కూడా భయపడాలి. కూతురు పట్ల ఎంత ప్రేమగా ఉండాల్సినటువంటి ఆ తండ్రి ఇంత దారుణంగా బిహేవ్ చేయడం నిజంగా ఎవరు కూడా ఆ వీడియో చూస్తుంటే ఆడియో మీకు సక్రంగా రావట్లేదు, అది డిఫర్డ్ విజువల్స్ కాబట్టి మీకు ఆడియో కూడా వినిపించలేకపోతున్నాం. కానీ ఆ దృశ్యాలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో జరిగినటువంటి ఈ ఘటన పట్ల అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు కూడా అతను వాట్సాప్ స్టేటస్ చూసి ఏంటి దుర్మార్గుడు, తండ్రి స్థానంలో ఉండే ఒక తండ్రిగా ఇలా బిహేవ్ చేస్తాడా, ఇలా కొట్టడమే కాకుండా కొట్టిన వీడియోను కూడా స్టేటస్లో పెట్టుకుంటాడు, ఏదో ఘనకార్యం సాధించినట్టు, ఏదో ఘనకార్యం చేసినట్టు ఈ ప్రబుద్ధుడు అని అందరూ కూడా మాట్లాడుకుంటూ తిడుతూ నేరుగా ఇంటికి వెళ్ళి ఆ తల్లిని నిలదీస్తున్నారు. నువ్వేం చేస్తున్నావమ్మా అతను ఆ విధంగా కొడుతుంటే అని. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అతనికి బుద్ధి చెప్పాలి. పోలీసులు తమదైన స్టైల్లో అతను విచారించాలి. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ ఇలాంటివి చేయాలన్నా కూడా భయపడాలంటే ఎలాంటి బుద్ధి చెప్పాలి? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ లైవ్.